హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అంటే లాస్ట్ టైం జరిగిన సండే ఎపిసోడ్ ఎలిమినేషన్ ఉంది కదా, దాని గురించి పర్టిక్యులర్గా కొన్ని పాయింట్స్ తీసుకొని వాటి గురించి మాట్లాడదాం. సో జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏది ఫాల్ట్ ఉంది, ఎన్ని పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి, ఎవరు ఎలా బిహేవ్ చేసిండ్రు అనే దాని గురించి మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి పాయింట్స్ మాత్రమే చెప్తాను, ఎక్కువ ల్యాగ్ అవసరం లేదు, ఓకేనా? సో ఫస్ట్ జరిగిన ఎపిసోడ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది, ఏమాత్రం హడావిడి లేకుండా. అసలు అది నవ్వించింలో ఏడిపించంలో ఏం అర్థం కాలేదు. ఇంతవరకు జరిగిన ఏ ఎపిసోడ్లో ఏ ఎలిమినేషన్లో కూడా ఇంత ఈజీగా మీరు చూసుండరు. ప్రతిసారి ఒక టెన్షన్ వచ్చేస్తుంది, ప్రతిసారి టెన్షన్ వచ్చేస్తుంది. ఎలా ఉంటుందో, ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరైతారో మొత్తం ప్రతిసారి టెన్షన్ ఫీల్ అవుతాం. కానీ ఈసారి మాత్రం అసలు ఆ టెన్షనే అవసరం లేదు. ఒక ఫ్లోలో వచ్చిండ్రు, ఆడిండ్రు, వెళ్ళిపోయిండ్రు, కథం సెండ్ ఆఫ్ ఇచ్చిండ్రు, బై బై. ఈసారి హరీష్ ఎలిమినేట్ అయ్యిండు. ఆల్రెడీ 2 days ముందు నుంచే చెప్తున్నాను హరీష్ ఎలిమినేట్ అవుతున్నాడు అని చెప్పి. హరీష్ ఎలిమినేట్ అయ్యిండు. హరీష్ ఎలిమినేట్ అవ్వడం అనేది ఒక సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరిట్లలో షార్ప్, సూటిగా మాట్లాడేటోడు అతను ఒక్కడే. అతను ఎలిమినేషన్ అనేది ఫస్ట్, అతను ఎలిమినేట్ అవ్వడం అనేది ఫస్ట్ తీసుకోలేని ముచ్చట. అలాంటిది అతని ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బేసిక్గా ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఇద్దరిని నిలబెట్టి వాళ్ళ మీద లైటింగ్ పెట్టడము, ఇంకేదన్నా చేయించడం అలా ఉంటుంది. కానీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. అండ్ హరీష్తో ఇంకో పర్సన్ కూడా ఉంటారు కదా నాట్ సేఫ్లో ఉన్న వాళ్ళు, అందులో దివ్య ఉంది. దివ్య కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, దివ్య ఎలిమినేషన్ దాకా వీళ్ళు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్గా వచ్చింది కాబట్టి తనని ఎవరు ఎలిమినేట్ చేస్తారు, తనని ఎవరు నామినేట్ చేస్తారు అనుకున్నాను. కానీ అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా దివ్య హరీష్ ఎలిమినేషన్ దాకా వీళ్ళు. దివ్యకి అయితే చుక్క కనబడేది, తను కూడా అనుకోలేదు, మేబీ ఎవ్వరు కూడా అనుకొని ఉండరు దివ్య ఎలిమినేషన్ వరకు వెళ్ళొస్తుందని. దివ్య కూడా ఎలిమినేషన్ వరకు వెళ్ళింది. హరీష్ వెళ్తాడు అన్నది ఇంకో షాకింగ్. అయితే దివ్య కూడా ఎలిమినేషన్ దాకా వెళ్తుంది అనేది సెకండరీ. సో స్టార్టింగ్ గేమ్, సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాగార్జున ఒక మంచి సాంగ్తో, ఒక మంచి థీమ్ సెటప్తో, ఫారెన్ గర్ల్స్తో మంచి ఒక డ్యాన్స్ ఏం చేయలేదు, 2 స్టెప్పులు ఇలా క్యాట్ వర్క్ చేస్తాడు, కథ క్లోజ్ అయిపోతుంది. సో అతను వచ్చినాక ఫాస్ట్గా ఎపిసోడ్ టైం జరపలేదో ఏమో మరి, దానికోసం అని చెప్పేసి మరి కట్ చేసిండో ఏంటో అర్థం కాలేదు. కానీ డైరెక్ట్ పాయింట్స్కి వచ్చేసిండు. రాగానే ఫస్ట్ ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్ అనే దాని గురించి. సో ఫస్ట్ రాగానే ఎవరు నాట్ సేఫ్లో ఉన్నారు అంటే ఎవరు నామినేషన్లో ఉన్నారు అనే దాని గురించి మాట్లాడితే, దివ్య, ఫ్లోరా, హరీష్, సంజన, రీతు వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. వీళ్ళలో సేఫ్ అయిన వాళ్ళు ఫ్లోరా అండ్ సంజన, వీళ్ళిద్దరు సేఫ్ అయినలు. లాస్ట్ 2 weeks నుంచి అనుకుంటున్నాం ఫ్లోరా ఎలిమినేట్ అవుతుంది మేబీ అని. తన గేమ్ ఇంప్రూవ్మెంటో లేకపోతే ఆడియన్స్ తనని గెలిపించాలనుకుంటున్నారో తెలియదు, కానీ ఫ్లోరా సేఫ్లోకి వెళ్ళిపోయింది. ఆఖరికి ఈ గజ దొంగ కూడా సేఫ్లోకి వెళ్ళిపోయింది. పోనీ ఆమెనన్నా పంపించేస్తారేమో అనుకుంటే హరీష్ని పంపించేసిండ్రు. అసలు సంజన వెళ్ళే ఉంటే ఏ తలనొప్పి ఉండకపోవు. సంజన చేసే ప్రతి ఒక్క దొంగతనాన్ని ఆడియన్స్ ఎంటర్టైన్గా ఫీల్ అవుతున్నారు, హౌస్ మేట్స్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ కూడా సంజన సేఫ్కి వెళ్ళింది. అది ఎలా అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓటింగ్ తనకి ఎక్కువ ఉన్నాయేమో, తను కూడా సేఫ్లోకి వెళ్ళిపోయింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన సేఫ్లో ఉంటుందని. సో ఇక్కడ ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి. అందులో రాముకి అండ్ సుమన్కి, వీళ్ళిద్దరికీ కొంచెం అందరితో ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని చెప్పి నాగార్జున ఏం చేసిందంటే రాముకి చెప్పిండ్రు పాజిటివ్ గురించి నెగిటివ్ గురించి. ఎక్కువ నెగిటివ్ గురించి చెప్పమని, ఎవరైనా ఒక 4 members తీసుకొని నెగిటివ్ గురించి చెప్పమన్నారు. అందులో శ్రీజ గురించి తీసుకున్నారు. శ్రీజ ఇట్లా తొందర ఎక్కువ ఆవేశంగా మాట్లాడుతుంది అని. నెక్స్ట్ సంజన, ఆ గుడ్డు దొంగతనం మాత్రం ఒక గుడ్డు మర్చిపోవడానికే ఇన్ని రోజులు పట్టింది, తను మళ్ళీ 7 గుడ్లు దొంగతనం చేసింది ఇంకో 7 వారాల వరకు. సో నెక్స్ట్ హరీష్ యాంగర్ పర్సన్, అరుస్తాడు, సైలెంట్గా ఉంటాడు, సో అట్లా అన్నట్టు. నెక్స్ట్ ఫ్లోరా, తను ఒక బానిస లెక్క సంజనగా పనిచేస్తుంది, తన గేమ్ తను ఆడట్లేదు అని చెప్పి రాము తన యొక్క నెగిటివ్ పాయింట్స్ మాట్లాడిండు. నెక్స్ట్ సుమన్ అన్న భరణిని ఎందుకంటే తను ఒక మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడు, దాన్ని బయట పెట్టట్లేదు అని. నెక్స్ట్
రీతు వచ్చేసి కేరింగ్ ఎక్కువ పవన్ మీద చూపెడుతుంది. మిగతా ఎవరిని పట్టించుకోవట్లేదు. నేను అన్నయ్య అనే ఫీలింగ్ తనకి లేదు అని. నెక్స్ట్ కళ్యాణ్. కళ్యాణ్ గూడా సైలెంట్ ఉంటున్నాడు. సో, ఉన్నాయి ఎవరి వాళ్ళకున్నాయి. నెక్స్ట్ తనుజ. తను గూడా ఎప్పటికీ అరుస్తది. కొంచెం తగ్గించుకోవాలని జెప్పి. సో, ఇక్కడ రాముకి, సుమన్‌కి మధ్యలో వీళ్ళిద్దరికీ నెగెటివ్ పాయింట్స్ చెప్పిన గదా! ఇప్పుడు అమ్మాయిల సైడ్ నుంచి నెక్స్ట్ రీతుకి, సంజనకి ఒక టాస్క్ ఇచ్చిన్లు గార్డెన్ ఏరియాలో. ఇద్దరు ఫైటింగ్ చేసుకోవాలి ఒక సర్కిల్‌లో. ఫైటింగ్ మీన్స్ అది కొట్టుకోవడం కాదు, పుష్ చేసుకోవాలి. సో, అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని పట్టుకొని పుష్ చేసుకోవాలి. ఎవరి బలం ఎంతో. బలం మాత్రం చూపించడమే దీని గురించి. సో, ఇక్కడ ఇద్దరు కూడా కాసేపు ఫైటింగ్ చేసుకున్నారు. లాస్ట్‌కి సర్కిల్ దాటితే ఓడిపోయినట్టు. సో, వీళ్ళు పుష్ చేస్తా ఉండాలి. ఈచ్ అదర్ పుష్ చేసుకోవాలి. ఎవరు సర్కిల్ దాటితే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇక్కడ సంజన దాటేసింది. రీతు టాస్క్ విన్ అయింది. ఇదంతా చెప్పుకోనికి కూడా కొంచెం కరెక్ట్ లేదు. ఎందుకంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ అంటే మొత్తం మంటలేసేటట్టు ఉంటది. కానీ చెప్పిన స్టార్టింగ్‌లోనే సల్ల పడ్డట్టు అసలు ఏదో లైట్‌గా అయిపోతది. బట్ నేను చెప్పాలనుకున్న వాటి చెప్తున్నా. సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక టాస్క్. వీళ్ళిద్దరికి అయిపోయింది కదా! ఫస్టు రాముకి, సుమన్‌కి, రీతుకి, సంజనకి అయిపోయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ శ్రీజకి, దివ్యకి. వీళ్ళిద్దరికీ ఇమిటేట్ చేయడం. వాయిస్ ఇమిటేట్ చేయడమైనా, పర్సన్ ఇమిటేట్ చేయడమైనా, బాడీ ఇమిటేట్ చేయడమైనా ఇమిటేట్ ఇచ్చిల్లన్నట్టు. సో, ఇక్కడ శ్రీజ అండ్ దివ్య ఒక నలుగురు పర్సన్స్‌ని తీసుకొని వాళ్ళే ఇమిటేట్ చేయాలి. సో, ఇక్కడ ఏంటంటే శ్రీజ ఫస్ట్ సుమన్ అన్నని ఇమిటేట్ చేసింది. వాయిస్ ఇమిటేట్ చేయలేదు. బాడీ ఇమిటేట్ చేసింది. నిజంగా వాయిస్ ఇమిటేట్ చేయడంలో ఓన్లీ ఇమాన్యుల్ మాత్రమే చేయగలుగుతాడు సుమన్ అన్నని. సో, శ్రీజ సుమన్ అన్నని చేసింది. నెక్స్ట్ దివ్య రీతుని ఇమిటేట్ చేసింది. కొంచెం శ్రీజ కంటే కొంచెం బెటర్‌గా చేసింది. అండ్ నెక్స్ట్ శ్రీజ వచ్చి పవన్ చేసే కేరింగ్ ఏదైతే ఉందో దాని గురించి. అండ్ నెక్స్ట్ దివ్య వచ్చి భరణి గురించి. భరణి వేసే వేషాలు కొన్ని ఉంటాయి అక్కడక్కడ మీరు మధ్యలో చూసుకోవచ్చు. షోలో, హౌస్‌లో చూసుకోవచ్చు. ఓవర్ కేరింగ్ గానీ, ఓవర్ స్మార్ట్ యాక్టింగ్ గానీ ఇలాంటి భరణిని ఇమిటేట్ చేసింది. వీళ్ళిద్దరికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ భరణికి, తనుజకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వీళ్ళిద్దరి ఫేవరెట్స్‌ని బ్రేక్ చేయడం. ఎందుకంటే వీళ్ళు కొంచెం సెన్సిటివ్‌గా అది యాక్టింగో, రియాలిటీయో అర్థం కాదు గానీ కొంచెం అతి ప్రేమను చూపించుకుంటూ ఉంటారు కదా! సో, అలాంటివి ఉండకూడదు. ఎవరినైనా ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే, కిక్ చేయాల్సిందే. వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సొస్తే చేయాల్సిందే. నామినేషన్ అయినా, ఎలిమినేషన్ అయినా చేయాల్సిందే. సో, రిలేషన్స్ అనేటివి పని చేయకూడదు అని చెప్పి వీళ్ళిద్దరికీ తండ్రి, కూతుర్ల రిలేషన్ ఉంది కాబట్టి దాంతోని ఇంకా డల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళకి వీళ్ళిద్దరికీ భరణికి, తనుజకి మధ్యలో ఉన్న ఫేవరెట్స్ ఈచ్ అదర్. ఇప్పుడు భరణి ఫేవరెట్స్ తనుజ తీసుకొచ్చి బ్రేక్ చేయాలి. తనుజ ఫేవరెట్స్ భరణి తీసుకొచ్చి బ్రేక్ చేయాలి. సో, వీళ్ళిద్దరికీ ఫేవరెట్స్ ఏమున్నాయో అవి తీసుకొచ్చేయాలి. ఫస్ట్ భరణి లిప్‌స్టిక్ తీసుకొచ్చిండు, మాయిశ్చర్ తీసుకొచ్చిండు, సెంట్ తీసుకొచ్చిండు. ఇవి తనుజ ఫేవరెట్స్ అంట. సో, వాటిని బ్రేక్ చేసిండు. ఇక్కడ మళ్ళీ తనుజ ఏం చేసిందంటే భరణి దగ్గర ఉన్న టాబ్లెట్స్, మాయిశ్చర్ అండ్ ఇంకోటేంటి క్రీమ్, ఫేస్ క్రీమ్ తను తీసుకొచ్చింది. వీటిని బ్రేక్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇవేం ఫేవరెట్స్ కాదు. ఫేవరెట్స్ ఇంకేమైనా బ్రేక్ చేయాల్సొస్తే బాధపడతారేమో అని చెప్పి ఇలాంటి చిన్నవి తీసుకొచ్చినయి గానీ ఫేవరెట్స్ వీళ్ళవి వేరే ఉన్నాయి. యాక్చువల్లీ అవి కాదు. ఈ చిన్న ఫేవరెట్స్ అనరు వీటిని. సో, అట్లా జరిగిపోయింది. సో, సెకండ్ రౌండ్‌లో సేఫ్, నాట్ సేఫ్‌లో ఉన్నవాళ్ళు. ఫస్ట్ నాట్ సేఫ్‌లో గురించి మాట్లాడుకుందాం. రీతు, శ్రీజ, దివ్య, హరీష్ వీళ్ళకి నాట్ సేఫ్‌లో అంటే వీళ్ళు ఇంకా డేంజర్‌లో ఉన్నట్టు. ఇందులో నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ ఒక్కరు సేఫ్‌లో ఉంటారు. అది ఎవరు అంటే సో, వీళ్ళకి ఏమి ఇచ్చిండంటే డైస్ ఇచ్చిండు. అందులో ఆల్ సైడ్ 6 నెంబర్ ఉంటే సేఫు, లేకపోతే నాట్ సేఫు. సో, అలా వీళ్ళందరూ తీస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు అవి. అందులో నాట్ సేఫ్‌లో ఉన్న వాళ్ళు అందులో ఓన్లీ 1%కి మాత్రమే సేఫ్ ఉంటది. అది ఎవరు అంటే రీతుకి వచ్చింది. డైస్ ఆల్ సైడ్ 6 ఉంది కాబట్టి రీతు సేఫ్‌లో ఉంది. నాట్ సేఫ్‌లో ఉన్న వాళ్ళు శ్రీజ, దివ్య, హరీష్ వీళ్ళు నాట్ సేఫ్‌లో ఉన్నారు. ఈ ఎపిసోడ్ అయిపోయే లోపల మొత్తానికి ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఇట్లా 10 నిమిషాలకోసారో ఒక 2 టాస్క్‌లో ఫన్నీ మూమెంట్ తర్వాత ఫిల్టర్ చేస్తూ ఉంటారు. సో, చెప్పక తప్పదు. మీరు వినక తప్పదు. నెక్స్ట్ ఇమాన్యుల్‌కి నడుము గిల్లింది ఎవరు అనేది ఒక హౌస్‌లో చేసే ప్రతి ఒక్కటి కూడా బిగ్ బాస్ అబ్జర్వ్ చేస్తది. ఇది వార్నింగ్, స్వీట్ వార్నింగ్ అన్నట్టు. తిట్టలేక తిట్టడం అంటారు కదా! అది. నాగార్జున ఒక హింట్ ఇచ్చిండు వాళ్ళకి. డేంజర్
వార్నింగ్ ఇచ్చిండు. హౌస్‌లో మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తాము అని. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇమ్మాన్యుల్ నడుము గిల్లింది ఎవరు? అదొక టాస్క్‌లో జరిగింది. అప్పుడు తనుజ గిల్లింది అని చెప్పేసి క్లియర్ విజిబుల్. తనుజ కూడా ఒప్పేసుకుంది. అండ్ ఇంకే పిల్లో స్టోన్ కొట్టింది అని చెప్పి నాటిగా ఏదో ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి మనకెందుకు గాని. ఇప్పుడు మళ్ళీ పవన్‌కి, కళ్యాణ్‌కి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం బాండింగ్ మిస్ అయితుంది. ఇద్దరు షార్ప్. బట్ వాళ్ళు క్లియర్ చేసుకోలేకపోతున్నారని చెప్పి వాళ్ళకొక టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ ఏంటంటే అక్కడున్న పిరమిడ్స్‌ని ఓన్లీ 3 మూవ్స్‌తోని మళ్ళీ అపోజిట్‌లో చేయాలని. ఇద్దరు చేయలేకపోయిండ్రు. 4 మూవ్స్‌లో చేసిండ్రు. అండ్ 3 మూవ్స్‌లో పవన్ చేసిండు గానీ అది రాంగ్ అంట. నెక్స్ట్ ఏంటంటే ఇద్దరికీ సేమ్ ఇమేజెస్ ఇచ్చిండ్రు. అందులో 5 డిఫరెన్స్ మనం చూసే ఉంటాం పజిల్స్‌లో గానీ, ఇంకేదైనా చూసుంటాం కదా! 5 డిఫరెన్స్ వెతకాలని చెప్పి. అందులో కూడా ఇద్దరు 4 డిఫరెన్స్‌లు మాత్రమే వెతికిండ్రు. ఇంకోటి క్లియర్‌గా కనబడుతుంది. వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోయిండ్రు. అండ్ నెక్స్ట్ రూట్ మ్యాప్. మనం వీక్లీ బుక్ చూసుకుంటాం కదా! అందులో ఒక రూట్ కనబడుతది. ఇక్కడున్న పిల్లి కొస వరకు వెళ్ళాలి. ఈ చివరి వరకు వెళ్ళాలి. ఇందులో నుంచి మొత్తం మనం రూట్ చూసుకుంటూ వెళ్ళాలని. అందులో ఈ ఒక్క టాస్క్‌లో మాత్రం పవన్ తొందరగా అయిపోయింది. సేమ్ మళ్ళీ కళ్యాణ్ వెనకాల ఒక 15 సెకండ్స్ లేట్ అన్నమాట. సో ఇద్దరికి ఇచ్చిన టాస్క్‌లో పవన్ విన్ అయ్యిండు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ అందరూ గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోయి వీళ్ళకి ఏమిచ్చిండ్రంటే ఐస్ అంట. అదేందో అర్థం కాలేదు. అంటే అక్కడ ఒక విజువల్ ఇస్తారు. ఐస్ మాత్రమే ఇస్తారు. ఆ ఫేస్ మనం కనిపెట్టాలి. చిన్నపురాల ఆటలు అంటారు వీటిని. అట్లనే అంటారు. సో ఇక్కడ గుర్తుపట్టాలంట. ఫస్ట్ రష్మిక ఐస్ ఇచ్చిండ్రు. అందులో భరణి రాంగ్ చెప్పిండు. ఇంకోళ్ళు చెప్పలేకపోయిండ్రు. సో ఇక్కడ ఈ అమ్మాయిలు ఎవరైనా కానీ ఐస్ తీసుకెళ్ళి వాళ్ళ షర్ట్‌లో వేయొచ్చు అన్నమాట. తప్పు చెప్పేది ఉంటే. అండ్ కరెక్ట్ చెప్పేది ఉంటే ఫేవరెట్ ఐటెమ్ తీసుకెళ్ళి ఇంకెవరికైనా ఇచ్చేసేయాలి. సో ఇక్కడ ఏం చేసిండ్రు, ఫస్ట్ రష్మిక ఐస్ ఇచ్చిండ్రు. అది తప్పు. అండ్ నెక్స్ట్ ఇమ్ము అండ్ కళ్యాణ్‌కి వీళ్ళిద్దరికి నెక్స్ట్ ఇచ్చే ఐస్ ఏంటంటే అక్కడ సేమ్ మళ్ళీ ఐస్ ఇచ్చిండ్రు. ఫస్ట్ బెల్ కొట్టేసి చెప్పేసేయాలి. ఇందులో ఇమ్ముకి అర్థం కాలేదు. కళ్యాణ్ మాత్రం చెప్పేసిండు. అక్కడున్న ఐస్ పవన్ కళ్యాణ్‌వి. సో ఇమాన్యుల్ చెప్పలేదు కాబట్టి ఇమాన్యుల్‌కి మళ్ళీ ఐస్ వేయాలి. ఎవరు వేసిల్లంటే శ్రీజ వేసింది. ఐస్ షర్ట్‌లో వేస్తారు. సో కరెక్ట్ చెప్పిన వాళ్ళు అక్కడ కొన్ని వాళ్ళకి ఆఫర్ చేసిండ్రు. అందులోంచి ఒక ఫేవరెట్ ఐటెమ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో కళ్యాణ్ వచ్చి కాఫీ ఆఫర్ తీసుకొచ్చి తనుజకి ఇచ్చిండు. తనుజ తీసుకుంది కానీ తాగలేదు. ఎందుకంటే తనుజ బిగ్ బాస్‌లో ఉన్నంత కాలం తాగడానికి వీలు కాదు కాబట్టి. అండ్ నెక్స్ట్ సుమన్ అండ్ పవన్. పవన్‌లో వీళ్ళేంటంటే సో వీళ్ళకిచ్చిన ఐస్ మహేష్ బాబు ఇచ్చిండ్రు. అది ఎవరు చెప్పారంటే పవన్ చెప్పిండు. సుమన్ అన్న చెప్పలేకపోయిండు. అండ్ పవన్‌కి సేమ్ మళ్ళీ ఫేవరెట్ ఐటెమ్ తీసుకెళ్ళాలి కాబట్టి చికెన్ తీసుకెళ్ళి రీతుకి ఇస్తేమో అని చెప్పి చాలా సంబరపడ్డాను. రీతుకి ఇవ్వలేదు. శ్రీజకి ఇచ్చిండు. నాకు తెలిసి ఈ విషయంలో వీళ్ళు పర్సనల్‌గా మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇమ్ము అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి ఇచ్చిన ఐస్ ఏంటంటే సాయి పల్లవి ఇచ్చిండ్రు. అందులో మళ్ళీ కళ్యాణ్ తప్పు చెప్పిండు. ఇమాన్యుల్ గెలిచిండు. సో ఇక్కడ ఫ్లోరా వచ్చి కళ్యాణ్‌కి ఐస్ వేసింది. సో అక్కడ ఉన్న ఫేవరెట్ తీసుకొచ్చి ఎవరికన్నా ఎవరికి ఇవ్వాలి కాబట్టి ఇమ్ము వెళ్ళి పెరుగు తీసుకొచ్చి రీతుకి ఇచ్చిండు. రీతుకు పెరుగంటే ఇష్టమని. సో ఇదంతా అయిపోయింది ముచ్చట. మళ్ళీ ఇదంతా అయిపోయినాక మళ్ళీ సేఫ్ నాట్ సేఫ్. ఇక్కడ ఏంటి ఆ పోపు గిన్నెలు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. విజిబుల్‌లో చూసుకోవచ్చు. పోపు డబ్బాలు తీసుకొచ్చి అందులో లాస్ట్‌కి పెయింట్ వేసి ఆ రెడ్, గ్రీన్ ఎట్లా ఉంటాయి సేఫ్ నాట్ సేఫ్ అవి ఓపెన్ చేసి తీయాలి. ఎవరెవరు శ్రీజ, దివ్య, హరీష్ వీళ్ళు ముగ్గురు అన్నట్టు ఒక్కొక్కరిది ఇస్తూ ఉన్నారు. హరీష్‌కి రెడ్ వచ్చింది, దివ్యకి రెడ్ వచ్చింది అండ్ శ్రీజకి మాత్రం గ్రీన్ వచ్చింది. అంటే ఈ స్టార్టింగ్ నుంచి జరిగిన ఫిల్టరింగ్‌లో ముగ్గురు సేఫ్‌లో ఉన్నారు. ముగ్గురు సేఫ్‌గా వెళ్ళిపోయిండ్రు. ఇక్కడ శ్రీజ కూడా సేఫ్ వెళ్ళిపోయింది. లాస్ట్‌లో వచ్చేసి దివ్య అండ్ హరీష్ వీళ్ళు మాత్రం నాట్ సేఫ్‌లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఇద్దరు కలిసి యాక్టివిటీ రూమ్‌కి వెళ్ళడము. అక్కడ ఎలిమినేషన్ ప్రొసీజర్. ఈసారి ఎలిమినేషన్ ప్రొసీజర్ నేను ఒప్పుకుంటా. లాస్ట్ టైం జరిగింది, అంతకుముందు జరిగింది నాట్ ఫెయిర్. ఆ డ్యాన్స్ చేయడాలు ఇప్పటి కూడా నాకు గుర్తుంది. ఇప్పి చూపించడాలు. సో దాని తర్వాత జరిగింది లైన్ వచ్చింది, తిరిగింది, స్టాప్ అయింది, అది ఓకే. ఈసారి ఎలిమినేషన్ ప్రొసీజర్ వచ్చి ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టిళ్ళు. లోపల వాళ్ళ ఫోటో ఉంటుంది. సేఫ్ అయిన వాళ్ళకి సేఫ్ అని, నాట్ ఎలిమినేటెడ్ అని అందులో కూడా స్పెషల్ బోర్డ్స్ ఉంటాయి. సో వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని వాటిని ఫైట్ చేస్తే వాటిని బ్రేక్ చేస్తే అందులో కనబడుతుంది అన్నమాట. సో ఇద్దరు కూడా బ్రేక్ చేసిండ్రు. దివ్య సేఫ్లో ఉంది. హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు. హరీష్కి
స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం హరీష్ ఎలిమినేట్ అయితాడు అని. కాకపోతే ఎక్కనో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఫైటింగ్ చేసేటోళ్ళని కూడా బిగ్ బాస్ ఉంచుకుంటదిగా అనుకునేది. కాకపోతే మెజారిటీ ఆఫ్ పీపుల్ హౌస్‌లో ఎక్కువ మంది హరీష్‌ని నామినేట్ చేసిల్లు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకి. వాళ్ళకేంటంటే సూటిగా మాట్లాడే వాళ్ళు నచ్చట్లేదు. సమాజం ఎప్పటికైనా సూటిగా మాట్లాడే వాళ్ళని ఎలిమినేట్ చేస్తా ఉంటది. దానికి ఎగ్జాంపుల్ హరీష్. హరీష్ ఎలిమినేట్ అయిపోయిండు. దివ్య అయితే లాస్ట్ వరకు వెళ్ళొచ్చిందని చెప్పేసి తనకైతే చుక్కలు కనబడ్డాయి అనుకుంటా. ఏడ్చేసింది. అండ్ వెళ్తూ హరీష్ ఏం చేసిండంటే నాగార్జున చెప్పిండ్లు ఇక్కడ మాస్క్ వేసుకొని ఎవరు కనబడుతున్నారు, మాస్క్ లేకుండా ఎవరు కనబడుతున్నారని. ఈ పాయింట్ అయితే కరెక్ట్. హరీష్ ఏం చెప్పిండంటే మాస్క్ వేసుకున్న వాళ్ళలో భరణి వచ్చేసి ఇంకా ఒరిజినాలిటీ కనబడట్లేదు, ఇంకా మాస్క్లోనే కనబడుతున్నాడు. నెక్స్ట్ డీమన్ పవన్ కొంచెం స్మార్ట్గా ఆడుతున్నాడు, రియాలిటీ రాలేదని. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇతను కూడా అసలు రియాలిటీ బయట పెట్టట్లేదు, నేను ఒక్కనే చూశాను ఒక ఫైటింగ్లో అని. అండ్ మాస్క్ లేని వాళ్ళు శ్రీజ, కళ్యాణ్, తనుజ వీళ్ళందరూ కూడా మాస్క్ లేకుండా జెన్యూన్గా ఆడుతున్నారని. ఈ ఒక్క పాయింట్ మాత్రం హరీష్ విషయంలో కరెక్టే. అండ్ ఇంత జరిగినాక హరీష్ విషయంలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే తను ట్రూగా ఉన్నాడు, జెన్యూన్గా ఉన్నాడు. దాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. తను వాదించడంలో తనకి యాంగర్ పర్సన్ ఫస్ట్ నుంచే, అగ్ని పరీక్ష నుంచే తన యాంగర్ మ్యాన్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు, సూటిగా చెప్పేస్తాడు. దాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. నిజానికి మనం సూటిగా చెప్తే ఎవరు కూడా నచ్చదు కాబట్టి హరీష్ని ఎలిమినేట్ చేసిండ్రు. ఇది ఇక్కడే కాదు, బయట కూడా ట్రూగా ఉంటే అందరు ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఇది మాత్రం ఏంటంటే మనం జెన్యున్గా ఉంటే ఎవరు కూడా మెచ్చుకోరు. సో హరీష్ని అయితే ఎలిమినేట్ చేసిండ్రు. సో నెక్స్ట్ మళ్ళీ రేపటి నుంచి రొటీన్ ముచ్చట, మళ్ళీ కొంచెం గొడవలు, మళ్ళీ నామినేషన్లు, మళ్ళీ ఇదంతా ఓకే. ఈ సండే ఎపిసోడ్ అయిపోయింది కదా, రేపటి నుంచి జరిగేదల్లా మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ ఇంకేమేమి ముచ్చట్లు జరుగుతాయో మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోదాం. సండే నుంచి పక్కకు వచ్చేసేద్దాం. సో మీరు కూడా ఖచ్చితంగా ఏ ఎపిసోడ్ మిస్ కాకుండా, నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క ఎపిసోడ్ రివ్యూ కూడా నేను ఇచ్చిన. ఏది జరిగినా జెన్యున్గా చెప్తున్నా, ఎటువంటి సుత్తి సోది లేకుండా. ఖచ్చితంగా మిస్ అయిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క వీడియోని మన ఛానల్లో చూసుకోవచ్చు. సో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్లో చూసేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో క్లియర్గా పాయింట్ టు పాయింట్ జెన్యున్గా మీకు చెప్పేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.